హాయ్ హలో టమాటా ములంకాయ ఊరగాయ అండి. నా స్టైల్లోనే నేను ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ములంకాయలు ఒక హాఫ్ కేజీ అండి. టమాటో 1.5 కేజీ అండి. బాగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి. ములంకాయల్లో ఒక ఎండలోనే ఒక అరగంట ఉంటే సరిపోతుందండి, తడి లేకుండా. అదేవిధంగా టమాటోస్ తడి లేకుండా బాగా తుడుచుకొని 1 డే అనేది ముక్కలు కట్ చేసిన దానిలో ఉప్పు పసుపు వేసి ఒక రోజు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే బాగా వాటర్ పిండి ఆ ముక్కలు అనేది ఒక మార్నింగ్ నుండి ఈవినింగ్ ఎండేసి సరిపోతుందండి. అదేవిధంగా ఈ టమాటా గుజ్జులోని ఒక పావు కేజీ చింతపండు వేసి నానబెట్టేయాలండి మార్నింగే. వేరుశనగ నూనెలోని ఒక హాఫ్ కేజీ నూనె తీసుకున్నాను. అందులోని ములంకాయలు పచ్చివాసన పోయినంత వరకు వేపాను. ఇది ఎక్కువసేపు వేపొద్దండి, ముక్కలు విరిగిపోతాయి. చింతపండు మిక్సీ పట్టేసానండి ఆ గుజ్జుతో ఉన్నది. పావు కేజీ కారం, పావు కేజీ ఉప్పు అండి, పక్కా కొలతలు ఇవి. ఆ ఉప్పు అనేది తగ్గించుకొని కలుపుకున్నాను. తడి లేకుండా బేసిన్లోనే వేసుకున్నాను. 4 వెల్లుల్లిపాయలు తీసుకొని అది కూడా మిక్సీ కొట్టుకొని అదే విధంగా ఆ పేస్ట్లో వేసుకున్నాను. ములంకాయలు కూడా చల్లారాక ఆ పేస్ట్లో కలిపాను. తాలింపుకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, అది కూడా ఇంగువ, ఇంకా ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి చల్లారబెట్టుకున్నానండి. ఫ్రై అయిన తర్వాత 100 గ్రాములు ఆవాలు, 100 గ్రాములు మెంతులు అండి, అవి కూడా చల్లారాక పౌడర్ కొట్టుకొని అదేవిధంగా ఈ మిక్సర్ ఉంది కదండి, టమాటో గుజ్జు, ఇవన్నీ ఇందులో కలిపేసుకోవాలి. తాలింపు కూడా చల్లారాక వెయ్యండి. తడి లేకుండా స్పూన్ అనేది పెట్టండి. థర్డ్ డే అనేది ఇంకేమైనా ఉప్పు, ఆయిల్, కారం ఏమైనా సరిపోకపోతే ఒకసారి సరి చూసుకోండి. నా స్టైల్లో టమాటా ములంకాయ ఊరగాయ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.